ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు చరిత్రకు సంబంధించి ఒక మార్పు కనబడతా ఉన్న సందర్భంలో వారు అసలు దీనికి సపోర్ట్ చేస్తా ఉన్నారా వ్యతిరేకిస్తా ఉన్నారా అని చెప్పకుండా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, సమాజంలో అసమానతలు కోల్పోయి ఈరోజు మొత్తం పూర్తి స్థాయిలో నవ సమాజాన్ని నిర్మాణం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం. వీరికే పేరు వస్తుంది అని, ఈ పేరు వారికే వస్తుందని ఏ మాట మాట్లాడకుండా మా సంబంధించిన మేనిఫెస్టో అంశాలు మాట్లాడి వారు ఏం మాట్లాడాలో తెలియక అసలు నిజంగా దళితులకు సంబంధించి వారు ఏ విధంగా రాబోయే కాలంలో ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా ఏ విధమైన ఆలోచన ఇంకా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనలు ఇస్తారని అనుకున్న కేటీఆర్ గారు. కానీ ఏది చెప్పకుండా ఒక కారణం లేకుండా ఈరోజు ఈ స్టేట్మెంట్ పై మీరు చర్చకు అనుమతి ఇచ్చారు. ఇది స్టేట్మెంట్ అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ మీద మీరు అనుమతి ఇచ్చినప్పుడు ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో ఇది షార్ట్ డిస్కషన్ కూడా కాదు. ఆ సందర్భంలో స్పీకర్గా ఉన్న మరి ఆ చైర్లో కూర్చున్నప్పుడు వారు డైరెక్షన్ ఇచ్చిన తరుణంలో దాన్ని కూడా ప్రశ్నించి దానిపైన వాకౌట్ చేయాలని, ఏదో కారణంగా ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజలే జవాబు చెప్తారు అని చేస్తూ ఇప్పటికైనా వారి ఆలోచన తీరును ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతాను.